30 లక్షల కోట్ల రూపాయలు అది వరకు ఆదాయం ఉంటుంది అనుకుంటే ఇప్పుడు 31,29,000 కోట్ల రూపాయలు ఆదాయం పెరిగింది. దీనిలో దాదాపుగా ఒక 72,000 కోట్ల రూపాయలు అప్పుల భారం తగ్గించడం కోసం ఖర్చు పెట్టారంటే ద్రవ్యలోటు తగ్గించడం కోసం. అందుకే ఆనాడు 5.1% ద్రవ్యలోటు ఉంటుంది అనుకుంటే అది 4.9% జాతీయ ఆదాయంలో వాటాగా తగ్గించాలంటే ఆర్థిక క్రమశిక్షణ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అందుకు ప్రధానంగా ప్రధానమంత్రిని, యూనియన్ మంత్రివర్గాన్ని, ఆర్థిక మంత్రిని మనం అభినందించాలి. ఎన్నికలకు ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ జనాకర్ష పథకాలకు పాల్పడటం, తాత్కాలికంగా వ్యక్తిగత సంక్షేమం కోసం మాత్రమే ఎక్కువ ఖర్చు పెట్టి దీర్ఘకాలిక ప్రగతికి బాటలు వేయకుండా ఉండటం, పేదరికాన్ని తొలగించడం కాకుండా తాత్కాలిక తాళాలివ్వడం చాలా తేలిక. అలా కాకుండా దీర్ఘకాల ప్రగతికి బాటలు వేయడం అనేది రాజకీయంగా చాలా కష్టంతో కూడుకున్న పని. దాన్ని ఎన్నికలకు ముందు తర్వాత కూడా ప్రదర్శిస్తున్న ప్రభుత్వాన్ని మనం మనసారా అభినందించాలి.